హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా లాగ్స్. ఈరోజు నేను ఆలూ కుర్మా కర్రీ చేసుకుంటున్నా రైస్లోకి. కామన్గా అయితే ఇవన్నీ చపాతీలోకి, దోశలోకి, పూరీలోకి బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుందని చెప్పేసి అయితే చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని దీంట్లో పోపులన్నీ వేసుకోవాలన్నమాట. మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పెద్ద సైజు ఆనియన్, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకుందాము. తర్వాత కొంచెం అల్లం పేస్ట్, పసుపు వేసి అంతా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకొని ఉడికించిన ఆలూస్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి నూనెలో. మూత పెట్టకుండా చేసుకోవాలి, లేకపోతే గిన్నెంతా అడుగంటేస్తుంది, ఎందుకంటే బాయిల్ చేసిన ఆలు కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కోసం అయితే వేస్తాను. ఇంకా దీంట్లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని బగారా రైస్లోకి అయితే చేసుకున్నాను, లైట్గా మసాలా వేసి. సో ఫ్రెండ్స్, నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.